జ్ఞానంగా బ్రతికే వారంగా ఉంటే మన కుటుంబ సభ్యులందరూ మన కుటుంబంలోనే మనశ్శాంతి, ఆనందం, సంతోషం ఉంటుంది అంటున్న దేవుడు. ఒకరినొకరు ప్రేమించుకునే వారంగా ఉంటాం అంటున్న దేవుడు. ఒకరి పట్ల ఒకరు విధేయత కలిగి జీవించే వారంగా ఉంటాం. ఒకరి పరువు ఒకరు తీసుకోకుండా ఉండే వారంగా ఉంటాం. పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించే వారంగా ఉంటే ఒకరినొకరు కొట్టుకోకుండా, ఒకరినొకరు తిట్టుకోకుండా, ఒకరినొకరు మాటల చేత పెట్టుకోకుండా, దొక్క పెట్టుకోకుండా ఉండే వారంగా ఉంటామంటున్న దేవుడు. ఒకరి పరువు ఒకరు తీసుకోకుండా ఉండే వారంగా ఉంటామంటున్న దేవుడు. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. జ్ఞానవంతురాలంటే భార్య కానీ భర్త కానీ పరిశుద్ధంగా బ్రతికేవారుగా ఉంటే ఆ కుటుంబం మంచిగా కట్టబడిద్దంట. భార్య అయినా సరే భర్త అయినా పరిశుద్ధంగా బ్రతకకపోతే ఆ కుటుంబం కట్టబడదు అంటున్న దేవుడు. ఆ కుటుంబంలో మనశ్శాంతి అనేది ఉండదు అంటున్న దేవుడు. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. నీతి జనములు ఘనతకెక్కుట కారణములు, పాపము ప్రజలకు అవమానం తెచ్చును. దేవుడు ఏమంటున్నాడు? మన కుటుంబ సభ్యులందరం పాపం చేసే వారంగా ఉంటే మన కుటుంబంలో నెమ్మది అనేది ఉండదు అంటున్న దేవుడు. ఒకరినొకరు ప్రేమించుకోకుండా ఒకరినొకరు కీడు చేసుకునే వారంగా ఉంటాం, హాని చేసుకునే వారంగా ఉంటాం, ఒకరినొకరు చంపుకునే వారంగా ఉంటాం, ఒకరినొకరు కొట్టుకునే వారంగా ఉంటాం, ఒకరినొకరు తిట్టుకునే వారంగా ఉంటాం, ఒకరినొకరు పరువు తీసుకునే వారంగా ఉంటాం, ఒకరినొకరు హింసించుకునే వారంగా ఉంటాం, ఒకరినొకరు బాధ పెట్టుకునే వారంగా ఉంటాం. ప్రేమించుకోకుండా ఒకరినొకరు హింసించుకునే వారంగా ఉంటాం. అనేక విధాలుగా ఒకరినొకరు హింసించుకునే వారంగా ఉండే వారంగా ఉంటాం.